బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనము. బంగ్లాదేశ్ అల్లర్ల కేసులో అక్కడి సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. మాజీ ప్రధాని షేక్ హసీనాను దోషిగా ఈ కోర్టు తేల్చిన నేపథ్యంలో ఆమెకు ఉరిశిక్షను ఖరారు చేసింది. బంగ్లాదేశ్లో హింసాత్మక ఘటనలు జరగడానికి ప్రధాన సూత్రధారిగా షేక్ హసీనానేనని ఢాకా ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రైబ్యునల్ తెలిపింది. ప్రధాని పదవిలో ఉంటూ వ్యవస్థీకృత పద్ధతిలో ఆందోళనకారుల్ని చంపాలని ఆమె ఆదేశించినట్టుగా ఈ తీర్పులో పేర్కొంది. ఇందుకోసం అవసరమైతే హెలికాప్టర్లను ఉపయోగించాలని భద్రతా బలగాలకు ఆమె సూచించినట్టుగా చెబుతోంది. ఈ అల్లర్లలో ఎక్కువ మంది మృతి చెందడంతో హసీనాపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ కారణం మీదనే కోర్టు ఆమె ఉరిశిక్షను ఖరారు చేసింది. మనం చూస్తున్నాము బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పైన ఏదైతే ఇప్పుడు ఉరిశిక్ష చేశారో ఆ ఉరిశిక్షకు సంబంధించి ఒకసారి దాని పూర్వపరాలు చూసే ప్రయత్నం చేద్దాము. జూలై 2024 జూలైలోను అలాగే ఆగస్టులోనూ విద్యార్థుల ఉద్యమం ఒకటి జరిగింది. ఆ ఉద్యమంలో దాన్ని అణచివేసే క్రమంలో ఆమె క్రైమ్స్ అగేన్స్ట్ హ్యూమానిటీ అనే ఆ వైపుగా వెళ్ళినట్టుగా మనకు అర్థమవుతుంది. అందులో భాగంగానే ఆ హింసలో దాదాపుగా 1400 మంది మృతి చెందినట్టుగా అప్పటికే ఐక్యరాజ్య సమితి నివేదిక చెప్తున్న నేపథ్యంలో 1400 మంది చావుకు కారణమైన షేక్ హసీనాను ఖచ్చితంగా శిక్షించాల్సిందే అన్న విషయానికి సంబంధించి ఇప్పుడు తీర్పు వచ్చింది. ఈ నిరసనలు షేక్ హసీనా 15 సంవత్సరాల పాలనకు ముగింపు పలికిన పరిస్థితి మనందరికీ తెలుసు. ఆగస్టు 2024లో ఆమె భారతదేశానికి పారిపోయి వచ్చిన సిచ్యువేషన్ మనందరికీ తెలిసిన అంశమే. అయితే ఇవాళ బంగ్లాదేశ్లోని అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ICT 1 ఈ తీర్పును వెలువరించింది. అందులో భాగంగా హసీనాపై మొత్తం 3 ఆరోపణల్లో ఆమెను దోషిగా తెలిసి అందులో ముఖ్యంగా హింసాత్మకతలు రెచ్చగొట్టడము, హత్యలకు ఆదేశం ఇవ్వడం, అలాగే అత్యాచారాలను నిరోధించకపోవడం, ఈ మూడింటిని కూడా ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్లో ఆమెను నిందితురాలుగా చేర్చింది. అంతేకాకుండా ఆమెకు శిక్ష కూడా విధించింది. అందులో మొదటిది మనం చూసి ఈ 3 ఆరోపణల్లో మొదటిది ఏదైతే ఉందో ఉరిశిక్షగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ హింసాత్మక కార్యక్రమాన్ని రెచ్చగొట్టి 14 మంది చావుకి కారణమైన ఈమెకు చివరి శ్వాస వరకు జీవిత ఖైదును విధిస్తూ అంటే ఇంప్రిజన్మెంట్ టిల్ డెత్ అనే ఒక మరణశిక్షను ఆమెకు విధించారు. అంతేకాకుండా ఆమెకు జీవిత ఖైదు కూడా విధించిన నేపథ్యంలో ఈమెకు ఉరిశిక్షను ఖరారు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఆమె మాజీ హోంమంత్రి అసదుజ్మాన్ ఖాన్ కమల్కు కూడా మరణశిక్ష విధించారు. ఆమెతో పాటు ఈయనకు కూడా అంటే మాజీ హోంమంత్రి ఎవరైతున్నారో అసదుజ్మాన్ ఖాన్ కమల్కు కూడా మరణశిక్ష విధించారు. ఇక మాజీ పోలీస్ చీఫ్ చౌదరి అబ్దుల్లా అన్మమున్కు తక్కువ శిక్షను ఖరారు చేశారు. ఎందుకంటే ఆయన స్టేట్ విట్నెస్గా పనిచేశారు కాబట్టి ఆయనకి తక్కువ దీన్ని చేశారు. మొత్తంగా చూస్తే మాత్రం దీన్ని మొత్తం లైవ్ టెలికాస్ట్ చేసిన నేపథ్యంలో 453 పేజీల తీర్పుని 4 భాగాలుగా చదివిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈ మొత్తాన్ని కూడా చేశారు, ఉరిశిక్షణ విధించారు. దీనిపైన ఇప్పటికే షేక్ హసీనా కూడా స్పందించారు. ఆమె ఇది అక్రమం అలాగే కుట్రగా కూడా ఆమె చెప్పిన పరిస్థితి ఉంది. తాత్కాలిక ప్రభుత్వ నాయకుడు మొహమ్మద్ యూనస్ పై ఆమె ఆరోపణలు చేసి అల్లా నాకు జీవితాన్ని ఇచ్చారు ఆయనే తీసుకుంటాడు అంటూ భావోద్వేగంగా ఆమె ఆ వీడియోలో చెప్పినట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఇక మా తల్లికి ఏమీ కాకుండా ఉంటుంది, ఆమె భారత్లో సురక్షితంగా ఉన్నారు అంటూ ఆమె కుమారుడు సజీవ్ బాజద్ కూడా రెస్పాండ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది.